నమస్తే, వెల్కమ్ టు D1 న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్. మెదక్ క్యాథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు. తెల్లవారుజామున 4:30 ప్రాతకాల ఆరాధనతో మెదక్ చర్చిలో క్రిస్మస్ మహోత్సవం ప్రారంభం. చర్చి ఆనవాయితీ ప్రకారం శిలువను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ భక్తులకు దైవవాక్య సందేశమిచ్చారు. చెప్పుదాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. సర్వశక్తుల తండ్రివైన దేవా, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. ఓ ప్రభు అయిన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, మమ్మల్ని కనికరించుము. లోక పాపమును మోసుకొని పోవాడా, మా ప్రార్థనను అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నవాడా, మమ్మల్ని కనికరించుము. నీవే పరిశుద్ధుడు. చేతులెత్తి చెప్తాం హల్లెలూయా. ఇది మన భాగ్యం. 1924లో డిసెంబర్ 25న ప్రతిష్ఠింపబడిన ఈ మహా దేవాలయంలో ఈరోజు 2024లో 100 సంవత్సరాలకు మనము ఈ రీతిగా కూడి ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు సమర్పించుకుంటూ ఈ ప్రత్యేకమైన ప్రశస్తమైన ఆరాధన, క్రిస్మస్ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. తలలు వంచుకొని ప్రార్థించుదాము. పరిశుద్ధుడా మా తండ్రి, కృప కలిగిన దేవా, నీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, నీ పాదముకు వందనము నాయనా. ఈ ప్రత్యేకమైన శత జయంతి ఉత్సవాలు, ఈ పరిశుద్ధ మహాదేవాలయం యొక్క 100 సంవత్సరాల ఈ సెలబ్రేషన్స్ యొక్క ఈ ప్రత్యేక క్రిస్మస్ ఆరాధనలో నీకే మహిమ, ఘనత, ప్రభావం సమర్పిస్తూ చేరవచ్చిన సంఘమును, భక్తులందరినీ మీరు దీవించండి. మా ప్రబోధం చేయుటకు నీవు ఏర్పరచుకున్న నీ దాసులు, మా ఇన్ఛార్జ్ బిషప్ తండ్రి గారు డాక్టర్ కె రూబెన్ మార్క్ తండ్రి గారిని మీరు ఆశీర్వదించండి. వారి అందు మీ వాక్కును స్థిరపరచండి, వారి నోట మీ మాటలు ఉంచండి, వారిపై మీరు రెండంతల ఆత్మాభిషేకం దాయిచేయండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రభువా, ఇక్కడికి వచ్చిన భక్తులందరూ నాటి గొర్రెల కాపరుల వలె, నాటి జ్ఞానుల వలె నీ దర్శన భాగ్యంతో నింపబడి, రక్షణ ఆనందంతో నింపబడి, ఆధ్యానంద భరితులై, సమాధాన సంతోషములతో ప్రభువా, క్రీస్తు మా రక్షకుడు, నా రక్షకుడు, లోకరక్షకుడని చాటుతూ వెళ్ళగలిగే భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాతకాల ఆరాధన మొదలుకొని రోజు సాయంకాలం వరకు జరిగే ఆరాధనలన్నిటిలో, కార్యక్రమాల్లో
ప్రభువా ఈ మందిరంలో మీ సన్నిధిని, మీ ప్రత్యక్షతను మీ మనస్సు ఉంచండి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మా ప్రభువా ఈరోజు వారి యొక్క సహచరులు మా తండ్రి ఈ ఆలయంను దర్శించిన ఇంటుండగా స్థానిక ఎమ్మెల్యే గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, వారి కొరకు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగమును, బందోబస్తు నిర్వర్తిస్తున్న బిడ్డలను మీరు అందరినీ ఆశీర్వదించి ప్రతిదీ సమాధానంగా సంతోషంగా, భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా అందరూ ప్రభువా నెమ్మదిగా సమాధానంగా ఐక్యతతో ఆనందంతో నింపబడి ఈ ఆరాధన నుండి, ఈ ఆలయం నుండి దీవెనలతో వెళ్ళినట్లు అనుగ్రహించమని, ఇదిగో ప్రెస్ వారిని సమస్తమును దీవించి వారి ప్రయత్నములన్నిటిలో మీరు మహిమ పొందమని యేసు ఉన్నత నామమును బట్టి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున తెలంగాణ మరియు ఆంధ్ర ఉమ్మడి తెలుగు ప్రజలందరికీ, యావత్ భారతదేశ ప్రజలకును ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తున్నాం. మరి యొక్క కేథడ్రల్ మెదక్ పరిశుద్ధ మహాదేవాలయం యొక్క క్రిస్మస్ మాత్రమే కాకుండా 100 ఏళ్ల పండుగ అనగా ఈ ఆలయం ప్రతిష్ఠింపబడిన 100 ఏళ్ల పండుగ జరుపుకుంటున్నటువంటి శతాధిక ఉత్సవాలలో మరి సంవత్సరం వేలాది లక్షలాది మంది భక్తులు పాల్పొందుతుండగా ఈ గొప్ప పండుగలో మా సంతోషం రెట్టింపు కావడానికి మరొక కారణం కూడా గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీయుతులు యనమల రేవంత్ రెడ్డి గారు, అలాగనే మరి జిల్లా మంత్రులు మన స్థానిక గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ గారు, మరి మైనంపల్లి హనుమంతరావు గారు, వీరందరూ రావడానికి ఈరోజు మనకి ఇచ్చినటువంటి అవకాశమును బట్టి భక్తులంతా ఆనందంతో ఎదురు చూస్తున్నారు. మరి యొక్క యాత్రికుల సంక్షేమం కొరకు, సౌకర్యం కొరకు
మా విన్నపమును మన్నించి మరి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా మాకు ఇచ్చిన ఫండ్స్ కొరకు ముఖ్యమంత్రి గారికి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ ఆరాధన ద్వారా ప్రజలందరూ యేసయ్య దర్శనం పొందుకోవాలని, ఆ యేసుక్రీస్తు ప్రభువులోని శాంతి, సమాధానం, క్షమ, దయాగుణాలను అలవర్చుకొని నిలువలని పొరుగువాన్ని ప్రేమించమన్న ప్రభు యొక్క ప్రబోధాన్ని అనుసరించి మానవులందరూ ఐక్య కుటుంబముగా సహోదర ప్రేమ కలిగి బ్రతకాలని ఆకాంక్షిస్తూ మరి భారతదేశంలో క్రీస్తు ప్రేమ వర్ధిల్లుతుండగా సౌభ్రాతృత్వంతో, సమాధానంతో సకల జనులు వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాం. మరి ఈ పండుగ మాస్టర్ గారి యొక్క కుటుంబం కూడా మా మధ్యకు రానట్టుండగా ఇప్పుడే మా అధ్యక్ష మండలి పీఠాధిపతి రూబెల్ మా తండ్రి గారు ఇచ్చినటువంటి శుభములను బట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అధ్యక్ష మండలి పెద్దలందరికీ వందనాలు చెల్లిస్తూ మరి సకల ప్రజలు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాం. దేవుడు అందరినీ ఆరోగ్యములతో సుఖశాంతులతో వర్ధిల్ల చేయాలని, మరి ఈ మందిరం 100 ఏళ్ళు నిలిచిన మందిరం ఇంకా 100 కాదు మరి 400 సంవత్సరాలు కూడా ఉండి మరి రానున్నటువంటి జనరేషన్స్ కి ఆ శుభములు యేసు ప్రభు యొక్క నిండైన దీవెనలు తరతరాలకు అందించేదిగా దేవుడు ఆశీర్వదించి ఆయన మహిమని ఇక్కడ కనబరచాలని ప్రార్థిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ఈ క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ ఆశీర్వాదాలు సకల మానవాళికి ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్. ఓకే త్వరగా ఆరాధన టైం. లోకరక్షకుని జన్మదినాన్ని పునస్కరించుకొని 2024వ సంవత్సరము కూడా యేసు జన్మను ఇంత ఆనందంగా, సంతోషంగా ప్రపంచమంతా జరుపుకుంటుంది. ఎందుకంటే ఆయన లోకరక్షకుడుగా జన్మించినందుకు. ఈ దినమున మెదక్ మహా అధ్యక్ష మండలంలో జరుగుతున్న ఈ యొక్క వేడుకలకు విచ్చేనైనటువంటి గౌరవనీయులైన ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు మరియు మిగతా మంత్రుల బృందము, స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా రానున్నారు. కాబట్టి ఈ యొక్క పండుగ మరీ ఆనందదాయకంగా మాకు ఎంతగానో ఇది మా యొక్క విశ్వాస నూరేళ్ల ఈ యొక్క పంటలో మేము అనుభవిస్తున్న సంతోషమైన దినము వారి రాకడం. ఈ సమయంలో ముఖ్యంగా 100 సంవత్సరాలు ఈ దినమున ఈ మెదక్ మహాదేవాలయం యొక్క ప్రతిష్ట వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ సంబరాల మరియు లోకరక్షకుడు జన్మించిన ఆ రక్షకుని నామమున మీ అందరికీ నిండు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆనాడు జ్ఞానులను, గొర్రెల కాపర్లను, మరియను, యోసేపును దీవించిన దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్ ఆమేన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.